హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఈ విధంగా ఉంటుంది. పైన పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. వంకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఇలా కచ్చా పచ్చగా రోట్లో మనం రోటి పచ్చడిలాగా కచ్చా పచ్చగా పట్టుకోవాలి మిక్సీలో. ఈ పచ్చడి ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎంత మంచి కూర అయినా పక్కన పడేసి అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అంత బాగా టేస్టీగా ఉంటుంది నెయ్యితో తింటే వేడి వేడి అన్నంలో. చాలా బాగుంటుంది. ఈ చట్నీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు తెలియజేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి 10 ఇట్లా మజ్జిగ కడిగి నీట్గా మజ్జిగ ఇరిచి పెట్టుకోవాలి. వంకాయలు 4 ఈ విధంగా కడిగి రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయ 1, చింతపండు కొంచెం, 1 స్పూను జీలకర్ర, పెద్దుల్లిపాయ 1 ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటోలు 4, సాల్ట్ తగినంత. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని దానిలో 2 స్పూన్లు ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. ముందుగానే వంకాయ ముక్కలు వేస్తే పచ్చిమిర్చి ఆగవు, మెత్తపడిపోతాయి. పచ్చిమిర్చి ఈ విధంగా తుంపేసుకుంటే పేలకుండా ఉంటాయి ఆయిల్లో వేసినప్పుడు. ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత వంకాయ కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ రెండు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, వంకాయ ముక్కలు కండ్రక్కకుండా. ఇవి కొంచెం మగ్గేలోపు టమాటాలు కట్ చేసి పెట్టుకుందాం. ఈ విధంగా మగ్గిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు కడిగి ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో వేసేసుకోవాలి, కట్ చేసుకున్న టమాటోలు. మనం తీసుకున్న 4 టమాటాలు ఈ విధంగా కడిగి సన్నగా కట్ చేసుకొని ఇది కూడా బాగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి.
మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిర్చి, వంకాయలు, కరివేపాకు అంతా ఈ విధంగా మగ్గిన తర్వాత మనం తీసుకున్న 2 రెమ్మల చింతపండు, 5-6 వెల్లుల్లి రెమ్మలు చితక్కొట్టి ఇలా వేసుకోవాలి. టమాటాలు అన్నీ వేడిగా ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, వేసుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మగ్గనవసరం లేదు, ఒక 2 నిమిషాలు అట్లా ఉంచి తీసేసి మిక్సీ పట్టుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ వేగిన తర్వాత నూనెలో ఈ విధంగా అన్నీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడినంత సాల్టు, ఇందాక వేసాం వంకాయ ముక్కలు మగ్గటానికి, 1 స్పూన్ జీలకర్ర పలసిస్తూ పచ్చగా రోట్లో నూరిన పచ్చడిలాగా మిక్సీ పట్టుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. వంకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఇలా పచ్చగా రోట్లో మనం రోటి పచ్చడిలాగా పచ్చగా పట్టుకోవాలి మిక్సీలో. ఈ పచ్చడి ఇలా వేడి అన్నంలో కొంచెం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎంత మంచి కూర అయినా పక్కన పడేసి అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తారు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే. అంత బాగా టేస్టీగా ఉంటుంది నెయ్యితో తింటే వేడి అన్నంలో. చాలా బాగుంటుంది. ఈ చట్నీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మాకు తెలియజేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.